బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఎస్ఎల్బీసీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను పరిశీలించారు. టన్నెల్ కూలటంతో ఇతర మార్గాలపై అధికారులు అన్వేషణ చేస్తున్నారు. దానికోసం చేస్తున్న సర్వేను సీఎం పరిశీలించారు. 1000 మీటర్ల లోతు వరకు ఉన్న షీర్ జోన్ జియోఫిజికల్ పరిస్థితులను అధికారులు అంచనా వేయనున్నారు. సీఎం పరిశీలన తర్వాత టన్నెల్లో తవ్వకాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్ఎల్బీసీ ఆలస్యం కావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టును పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టనెల్ను పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసి దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిండ్రు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలో ఎక్కడ కూడా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈ రోజు అదే భూమికి నీళ్లు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్టులతో వాడితే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఈ 10 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టిన కానీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఈ రోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏళ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4,600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది 2,600 కోట్ల రూపాయలు మాత్రమే. ఆనాడు 2,000 కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈ రోజున్న అంచనాల ప్రకారం 4,600 కోట్ల రూపాయలు, అంటే కేవలం 2,600 కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేశారు. ఇవాళ మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల 811 టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి, కేవలం 299 టీఎంసీలు మాకు చాలని సంతకాలు పెట్టి వచ్చారు 10 సంవత్సరాలు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినాక నేను ముఖ్యమంత్రి అయినాక అన్ని దగ్గరలో మా అభ్యంతరాలు పెడితే వాళ్ళకు సుప్రీంకోర్టులో కూడా ఇదే చేశారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 299 టీఎంసీలకు ఒప్పుకున్నది కాబట్టి కొత్త ట్రిబ్యునల్లో మీరు అదనంగా అడగడానికి మీకు అవకాశం లేదు, మీరు ఎట్లా అడుగుతారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాదన తీసుకొచ్చింది. మేము చెప్పినాం అతను తప్పుడు ఆలోచనలతోని దురుద్దేశంతో అవగాహన రాహిత్యంతో ఇట్లాంటి సంతకాలు పెట్టిండు. వాటిని ఒప్పుకునే సమస్యనే లేదు. మాకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణానదిలో మాకు రావాల్సిన వాటా రావాల్సిందే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుతో సహా ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నాం. వాదనలో ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇది ఒక పక్కన ఉంటే మనకు నిజంగా అన్యాయం జరగడానికి 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడము ఈరోజు అన్ని ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెడుతుంది. ఎందుకు పెడుతుంది? అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు పెట్టారు పనులు చేయొద్దని. 10 సంవత్సరాల